ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ పేరే వినిపిస్తుంది. తన రాజకీయ ప్రస్థానాన్ని అద్భుతమైన విజయంతో ప్రారంభించిన విజయ్ ఇప్పుడు అత్యంత కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పోటీ చేసిన 2 స్థానాలలోనూ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండడంతో ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని ఆయన అట్టి పెట్టుకుంటారు, దేనికి రాజీనామా చేస్తారు అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ లేదా నటి త్రిష రాజకీయ అరంగేట్రం చేస్తారనేటువంటి వార్తలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోటాను కోట్ల అభిమానుల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఈ పరిణామాలు ఉండబోతున్నాయి. విజయ్ 2 చోట్ల అంటే తిరుచి ఈస్ట్ అదేవిధంగా పెరంబూరు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం ఈ 2 చోట్ల కూడా ఆయన గెలుపు నమోదు చేస్తున్నారు. అయితే చట్ట ప్రకారం ఒక వ్యక్తి 2 స్థానాల్లో గెలిస్తే ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విజయ్ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారు అన్న దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. తిరుచి తమిళనాడుకు గుండెకాయ వంటిది కాబట్టి దాన్ని ఉంచుకుంటారా లేక రాజధాని చెన్నైకి సమీపంలో ఉన్న పెరంబూర్ను ఎంచుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతుంది. ఆయన ఏ స్థానాన్ని ఖాళీ చేసినా అక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయం. ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అన్నదే ఇప్పుడు అసలైన సస్పెన్స్. ముఖ్యంగా విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రారంభంలో పార్టీ విషయాలలో తండ్రి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే కోసం ఆయన వెన్నుముకగా నిలుస్తున్నారు. కానీ అనూహ్యంగా నటి త్రిష పేరు ఇప్పుడు తమిళనాట మారుమోగుతుంది. త్రిష రాజకీయాలలోకి వస్తారని, ఆమె విజయ్ వదిలేసినటువంటి స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. గతంలో టీవీకే టికెట్ల కోసం పార్టీ నేతలు త్రిష ఇంటికి క్యూ కట్టడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. త్రిష కేవలం అభ్యర్థిగానే కాకుండా పార్టీలో ఒక పవర్ సెంటర్గా ఎదుగుతారని, విజయ్ తర్వాత ఆమెకే పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విజయ్ తన వ్యూహాలను చాలా రహస్యంగా అమలు చేస్తున్నారు. తన తండ్రిని బరిలోకి దింపి వారసత్వ రాజకీయాల ముద్ర వేయించుకుంటారా లేక తనతో 10 ఏళ్లుగా సినిమాలో నటించి ప్రజలు మంచి గుర్తింపు ఉన్న త్రిషను ప్రోత్సహిస్తారా అన్నది చూడాలి. తమిళనాడు ప్రజలకు సినిమా గ్లామర్ అన్న, సినీ తారలన్న విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే త్రిష ఎంట్రీ ఇస్తే అది టీవీకే పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని క్యాడర్ కూడా నమ్ముతుంది. అటు త్రిష కూడా సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉండడం, విజయ్ అడుగుజాడలో నడుస్తుండడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశం కేవలం సమయం కోసమే వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద విజయ్ తీసుకునే ఈ నిర్ణయం తమిళ రాజకీయాలలో కొత్త ప్రకంపనలను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.